BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. మరి అందరం కూడా బాగుండాలని చెప్పి దాంట్లో మనం కూడా ఉండాలని చెప్పి సర్వే జన సుఖినోభవంతు అనే అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క సత్రాన్ని మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నిటికన్నా గొప్ప దానం అంటారు మనం, విద్యాదానం, వైద్య దానం, అలాగే అన్నదానం అంటాం. ఈ ప్రపంచంలో డబ్బులు ఎవరైనా ఇచ్చినా కూడా చాలు అన్నారు. ఎవరైనా ఒక ఏంటంటే మొత్తం సహాయం చేసినా కూడా చాలు అన్నారు. ఇంకా ఏం చేసినా కూడా చాలు అన్నారు. కానీ ఎవరైనా భోజనానికి పిలిచిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఇంకా చాలు అనేది ఒక్కటే, అది అన్నదానం. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. ఇంకా చాలు అనేది మనం ఎంత అంటే మనం ఎంత చేసినా కూడా అందులో ఎన్ని కొత్త ఐటమ్స్ చేసినా కూడా కడుపు నిండిన తర్వాత వారికి చాలు అనేది కేవలం అన్నదానమే. అన్నదానం అనేది చాలా పవిత్రమైన మహత్తరమైన ఒక ఏంటంటే కార్యక్రమం. చాలామందికి అన్నదానం ఎలా చేయాలి, అన్నదానం చేయాలంటే మన చేతులు కూడా అన్నదానం చేసే ఒక మంచి పద్ధతి, ఒక మంచి ఆలోచన ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి ఈ యొక్క పెద్ద సత్రాన్ని దేశంలో అనేకమైన నగరాల్లో అనేక మంది బ్రాహ్మణులకు ఒక మంచి సహాయ సహకారాలు అందిస్తూ, మరి బ్రాహ్మణులు ఏంటంటే పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో మనకు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ సదుపాయాలను కూడా మనం ఉపయోగించుకోవాలంటే మరి ఇక్కడ ఒక పెద్ద సత్రం పెడితే సత్రం ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇవాళంటే మనకు 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ వచ్చినాయి. కానీ ఇంతకుముందు ఎంతోమంది గ్రామాల్లో నుంచి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఒక సత్రం ఉందా, ఒక మఠం ఉందా అని చెప్పి చూసే ఒక ఆనవాయితీ మనకు ఉందన్నట్టు. అటువంటిది అన్ని పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం పెట్టి అందులో సదుపాయాలు ఇచ్చి తర్వాత అన్నదానం కూడా చేస్తున్నారంటే ఇది మంచి కార్యక్రమం. అంటే మొత్తం కార్యక్రమం దీన్ని అందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వైద్య, విద్య, అలాగే గుళ్ళు, గోపురాలు కూడా మరి అభివృద్ధి చేస్తున్నారంటే నిత్య అన్నదానం, అలాగే గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా సదుపాయాలు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఇవాళ మనం హరిద్వార్కి కానీ, ఋషికేశ్కి కానీ, వారణాసికి కానీ, శ్రీశైలం కానీ ఇంకెక్కడికి పోవాల్సిన అంటే మనకు చాలా ఇబ్బంది లేకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనకేంటంటే హిందూ సామ్రాజ్యం ఇది. హిందువులు 85% భారతదేశంలో ఉంటారు. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తప్పకుండా మనందరం కూడా రాబోయే తరాలకు, జనరేషన్ జీ వాళ్ళకు కూడా మరి పూజలు, పురస్కారాలు, మన వేద పండితులు ఎవరైతే ఎంతోమంది అనేకమైన కార్యక్రమాలు చేసినారో ఆ వేద పండితులను అంటే గౌరవించే ఒక ఆనవాయితీని, అలవాటును తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. నన్ను మాట్లాడడం కనుక చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం యువత ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారో. కనీసం మన బ్రాహ్మణులు ఇంట్లో పూజలు చేయాలంటే కూడా బ్రాహ్మణులు దొరకరు. మనం సంధ్యావందనం చేయాలంటే మన రాబోయే తరాల వాళ్ళకు సంధ్యావందనం కూడా రాదు. ఇటువంటి ఒక ఆనవాయితీని తప్పకుండా మనం దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాబోయే తరాలకు ఈ యొక్క కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారికి మన ఏంటంటే సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని, మన భారతదేశ ఒక గొప్పతనాన్ని మనం తప్పకుండా వారికి అలవాటు చేయాలి, సాంప్రదాయాన్ని పాటించాలి, పెద్దలంటే గౌరవించాలి, పెద్దలు వస్తే వారికి కుర్చీ ఇచ్చి ఏంటంటే కాళ్ళకు దండం పెట్టాలని చెప్పి ఒక కొత్త ప్రక్రియను కూడా మనం ఏంటంటే చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి కార్యక్రమాల్లో అనేకమైన ముందు ఈరోజు అందరూ కూడా ఏంటంటే గుర్తిస్తున్నారు ఈ సనాతన ధర్మం ఏ విధంగా విదేశాల్లో వచ్చి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు
సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసి మరి వారి మతాన్ని ఏంటంటే ప్రచారం చేసుకుంటా కొత్త జనరేషన్కు లవ్ జిహాద్ అనేది ఏంటంటే ఏదైతే పెడుతుందో ఇది ఒక భయంకరమైన వ్యాధి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలను ఎంతోమంది దాతలు ఇక్కడ వచ్చినారు. చాలామంది మేము ముందుంటాం, మీరేంటంటే మా ముందు ఉండండి, మాకేంటంటే సహాయ సహకారాలు అందించండి, ఇటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా వచ్చేందంటే ప్రసంగించండి, ఆ తర్వాత మన ధర్మాన్ని 3 కాలాల పాటు ముందుకు తీసుకుపోవాలని చెప్పి చేస్తున్న సందర్భంలో వారందరికీ కూడా ఈ యొక్క మంచి శుభ పరిణామం అని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే సమాజ సేవలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ఆ కమ్యూనిటీ సర్వీసెస్ అని చెప్తారు. అలాగే ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ హెరిటేజ్ అండ్ సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్నదానం ఏదైతే ఉందో అన్నదానం కూడా మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో బర్గర్లు, పిజ్జాలు ఇలా కనీసం భోజనం చేసే ఒక పట్టున ఒక కుటుంబం అందరు కూర్చొని ఒకటే దగ్గర భోజనం చేసే ఒక అలవాటు కూడా ఆనవాయితీ కూడా మనందరం కూడా మర్చిపోయిన సమాజం అంటే ఉంది. ఇక్కడ ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, బ్రాహ్మణ పెద్దలు ఉన్నారు, దాతలు ఉన్నారు, అలాగే సమాజం కోసం అనేకమైన మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ ఉన్నారు, భక్తులు ఉన్నారు, అలాగే మరి మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఏంటంటే ప్రముఖులు ఉన్నారు. ఇది అందరూ కూడా తప్పకుండా మానవ సేవనే మాధవ సేవ అన్నట్టు ఈ యొక్క అన్నదాన సత్రాన్ని మనం అందరం కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలి, దీన్ని అంటే బలపరచాలి. అలాగే మొన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ అయినప్పుడు కూడా ఒక మాట చెప్పినాం, సత్రం మాట ఏంటంటే మఠం అనే దాని మీద కూడా మనం ఏంటంటే ఫోకస్ చేయకుండా దీన్ని కొంచెం ఏంటంటే పేరు మార్చితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది పోయినప్పుడు ఇదేంటంటే మనం ఎంత మంచి అక్కడ డెవలప్మెంట్ చేసినా కూడా, ఎంత మంచి గదులు పెట్టినా కూడా, ఎంత మంచి భోజనం పెట్టినా కూడా ఆ సత్రం తర్వాత ఏంటంటే మఠం అనగానే కొంచెం ఇబ్బంది ఉంటుంది. నేను అపీల్ చేసినాను మొన్న, మీరు కూడా తప్పకుండా దీని గురించి ఆలోచించండి. పేరులో ఇంకొక సఫిక్సో ప్రఫిక్సో పెట్టి దీన్ని సత్రం తర్వాత మఠం కాకుండా ఇంకా పేరు పెడితే బాగుంటుందని చెప్పి తప్పకుండా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్ర గారి నేతృత్వంలో సనాతన ధర్మాన్ని ఇటువంటి కార్యక్రమాలను తప్పకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ ఈ యొక్క అంటే సందర్భంలో మరి చెప్తూ, మంచి కార్యక్రమాలు చేసేందుకు మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ముందు ఉంటాం, మీ ముందు ఉంటాం. మా తాతగారు చాలామంది బ్రాహ్మణులకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినారు. ఇవాళ ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చినారంటే గుళ్ళు గోపురాలు ఇవాళ వేరే చేతిలో పోకుంటే వారు తీసుకొచ్చిన ఎండోమెంట్ యాక్ట్ 1967లో ఈ రోజు కూడా అది అమల్లో ఉంది. అలాగే ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే పట్టుకొచ్చినారో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా ఉన్నప్పుడు చాలామంది పేద ప్రజలకు నవోదయ స్కూల్స్లో వారికి మంచి అవకాశం కూడా ఇచ్చినారు. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత న్యూ ఎకనామిక్ పాలసీ పట్టుకొస్తే 37 సంవత్సరాల తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా ఆ ప్రభుత్వం ఆ ఫౌండేషన్ స్టోన్ను దాని మీద బిల్డింగ్ కట్టి ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ భారతదేశంలో ఇవాళ విదేశాల్లో ఉండి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ భారతదేశానికి డబ్బులు పంపిస్తున్నారంటే మనం ఎకనామిక్లో కూడా మనం అందరం కూడా ముందు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేయండి, మా వంతు సహకారాలు ఉంటాయి. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన మరి ఈ యొక్క నిర్వాహకులకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.